హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎకో కిడ్స్ స్టూడియో. ఈరోజు మనం టాక్సిక్ రిలేషన్షిప్ గురించి ఒక చిన్న షార్ట్ స్టోరీ చూద్దాం. అతనికి నేనంటే చాలా ప్రేమ, మరి నాకు కూడా అతనంటే ఎంతో ప్రేమ. రేపు కలుద్దామంటున్నాడు. చక్కగా రెడీ అయి వెళ్తాను. నేను నిన్ను చాలా ప్రేమగా చూసుకుంటాను, చాలా కేర్ చూపిస్తాను. ఎందుకంటే నువ్వు నా ప్రాణం సియా. ఎవరిది? ఎవరు మెసేజ్ చేశారు? చూపించు. మన మధ్య సీక్రెట్స్ ఉండకూడదు కదా. చెప్పు సియా. మౌనంగా ఉంటే ఏంటి అర్థం? నీకు తెలుసు కదా నువ్వంటే నాకు ఎంత ప్రాణమో. ఇది నీ మీద అనుమానం కాదు, నువ్వంటే కేరింగ్. నిన్ను ఎవరూ మోసం చేయకూడదు కదా. ఈ మధ్య ప్రతి దానికి నా మీద డామినేట్ చేయాలని చూస్తున్నాడు అనిపిస్తోంది. నేనే ఎక్కువగా ఆలోచిస్తున్నానా? హే, ఇదేం డ్రెస్? ఇలాంటివి బయటికి వేసుకోకు. అందరూ నిన్ను ఏదోలా చూస్తుంటే నాకు కోపం వస్తుంది. వెళ్ళు, మార్చుకొని రాపో. ఇది కేరింగ్ కాదు, కంట్రోల్. నాకు ఎందుకో ఇది నచ్చడం లేదు. ఇతని ప్రవర్తనలో చాలా రెడ్ ఫ్లాగ్స్ కనిపిస్తున్నాయి. ప్యాటర్న్ రిపీట్ అవుతోంది. నా డ్రెస్ చూసి నన్ను జడ్జ్ చేస్తున్నాడు. ఇది కరెక్ట్ కాదు. ఎవరితో మాట్లాడతావు ఫోన్లో? ఎప్పుడు చూసినా కాల్స్లోనే ఉంటావు. నేను లేకుండా ఎక్కడికి అలక్సియా? నాకు మీ స్నేహితులు నచ్చరు. నాకు కంఫర్టబుల్గా ఉండదు. నువ్వు కూడా వెళ్ళకు ప్లీజ్. నా ఫ్రెండ్స్ గురించి ఏమీ తెలియకుండా వాళ్ళని జడ్జ్ చేయడం ఏంటి? నా పర్సనల్ స్పేస్లోకి కూడా వచ్చేస్తున్నాడేంటి? చాలా అన్రియల్గా బిహేవ్ చేస్తున్నాడు. నేను వద్దు అని చెప్పిన తర్వాత కూడా నువ్వు నీ స్నేహితులతో మాట్లాడుతున్నావా? సరే అయితే నువ్వు నాకు ఇంకా మెసేజ్ చేయకు, ఫోన్ కాల్స్ కూడా చేయకు. బాయ్. ఫోన్ ఎత్తకుండా, మెసేజ్ రిప్లై ఇవ్వకుండా నన్ను ఒత్తిడికి గురి చేస్తున్నాడు. అప్పుడు నేను అతని కనసన్నుల్లో ఉంటూ చెప్పినట్టు వింటాను అనేది అతని ఆలోచన. నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోగలను కదా. ఇంకొకరి ప్రొటెక్షన్ నాకెందుకు? నేను డమ్ కాదు కదా. ఎవరేంటి అనే అంచనా నేను చేయగలను. ఇది కరెక్ట్ కాదు. ఇకపై దీనిని నేను సమర్థించను. బ్రేకప్ చేసుకోవడం సరైన నిర్ణయం. సియా తీసుకున్న నిర్ణయం సరైనది. ఇప్పుడు కాకపోయినా ఇంకో రోజైనా ఇది తప్పదు. అతని ప్యాటర్న్ ముందుగానే గుర్తించి త్వరగా బయటికి రాగలిగింది. స్ట్రాంగ్ విమెన్ అంటే ఎప్పుడూ గట్టిగా మాట్లాడే వ్యక్తి కాదు. తన విలువ ఏంటో తెలిసిన మహిళ, తన బౌండరీస్ కాపాడుకునే మహిళ, తనను తానే ఎంచుకునే మహిళ. సెల్ఫ్ రెస్పెక్ట్ ఈజ్ హర్ స్ట్రెంగ్త్. మళ్ళీ ఇంకో కొత్త సబ్జెక్ట్తో మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు. నమస్తే.